మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ రెగ్యులర్గా జరుగుతున్న అఫెన్సెస్ అన్ని డిటెక్ట్ చేసే దానిలో భాగంగా కరప పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ఒక గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ డిటెక్ట్ చేయడం కోసం ఎఫర్ట్స్ పెట్టి ఒక ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. బొగడా శ్రీను, పాసి శేఖర్, అలానే పోతంశెట్టి సూర్యభాస్కర్ రెడ్డి అని ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం ద్వారా 19 కేసులు కన్ఫెస్ చేశారు. 19 కేసులు వీళ్ళు 5 జిల్లాల్లో చేయడం జరిగింది. 24 డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా 25 దాకా 5 జిల్లాల్లో ఈ ముగ్గురు నేరస్తులు అఫెన్సెస్ చేయడం జరిగింది. వీటిలో 10 కేసులు కాకినాడ డిస్టిక్లో డిటెక్ట్ అయ్యాయి. అట్లనే బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్లో 2, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 4, వెస్ట్ గోదావరిలో 2, ఏలూరు జిల్లాలో 1, మొత్తం 19 కేసెస్లో ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ రికవర్ అయిన ప్రాపర్టీ మొత్తం 582 గ్రాములు బంగారం, అలానే 12.5 కేజీలు వెండి ప్రాపర్టీ రికవర్ చేసి 65 లక్షల వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు ప్రజలకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ కేసులో భాగంగా ఏఎస్పీ కాకినాడ, అట్లనే కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, ఆయనతో పాటుగా సబ్ ఇన్స్పెక్టర్ సునీత గారు, అట్లనే ఏఎస్ఐస్ శ్రీనివాసరావు గారు, హెడ్ కానిస్టేబుల్ నరసింహరావు గారు, అట్లనే హెడ్ కానిస్టేబుల్ సిహెచ్వివి నారాయణ రెడ్డి, అట్లనే కానిస్టేబుల్ చంద్రశేఖర్, కానిస్టేబుల్ శివప్రసాద్ గారు, కానిస్టేబుల్ ఫణీంద్ర గారు, అట్లనే కానిస్టేబుల్ సురేష్ కుమార్ గారు, జీవి రమణ గారు, శ్రీనివాసరావు గారు, వీరందరూ కూడా గుడ్ వర్క్ చేసి ఈ డిటెక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రాపర్టీ రికవరీ ద్వారా ప్రజలకి వాళ్ళు కోల్పోయిన సొమ్ము వెనక్కి అంది వాళ్ళందరూ హ్యాపీ అవుతారు అనుకుంటున్నాము. అట్లనే ఫర్దర్గా కేసెస్లో కూడా ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఏమైతే ప్రాపర్టీ లాస్ అయిందో పబ్లిక్ది ఇవన్నీ రికవర్ చేయడానికి కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ విల్ ఇంక్రీజ్ దేర్ ఎఫర్ట్స్ అండ్ ట్రై టు డిటెక్ట్ అండ్ రికవర్ మోర్ అండ్ మోర్ కేసెస్. వీళ్ళ మీద ఇంతకు ముందర కూడా కేసులు ఉన్నాయి. ఇక గొల్లపాలెం ఎస్ఐ గారు కూడా ఈ టీంలో పార్ట్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అట్లనే రికవరీ చేసిన మొత్తం మళ్ళీ చెప్తున్నాను, 582 గ్రాములు బంగారం, 12.5 కిలోలు వెండి, టోటల్ వర్త్ 65 lakhs రికవర్ చేయడం జరిగింది. వీళ్ళలో ఈ శ్రీను గారు ఇంతకుముందు ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో బొగడా శ్రీను అనే అతనికి 13 కేసులు ఉన్నాయి అంతకు ముందర. ఒక దానిలో శిక్ష కూడా పడింది. అట్లనే కడియం పోలీస్ స్టేషన్లో ఆయన మీద షీట్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో మొదటిసారి చేశారు అఫెన్సెస్. సో ఇప్పుడు డిటెక్ట్ అయిపోయి అరెస్ట్ అయ్యారు కాబట్టి ఫర్దర్గా ఇట్లా ఎవరైనా ఇక్కడ అఫెన్సెస్ చేయడానికి ఇది డిటరెంట్గా కూడా పనిచేస్తుంది అనుకుంటున్నాను.